నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న టీడీపీ నేత సోమిరెడ్డి. పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ బిందు మాధవ్. కూటమికి 130 సీట్లు ఖాయం. మోదీ, చంద్రబాబు, పవన్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందన్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న. తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి దయతో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జూన్ 4 తర్వాత టీడీపీ నేతలను తరిమేస్తామంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు. జగన్ కు ఆయన తల్లి, 2 చెల్లెలు వ్యతిరేకంగా ఉన్నారని తెలియజేశారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్ని, ఐపీఎస్ని కూలీల కింద మార్చేసుకున్నాడు. నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు. ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన ఎట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడోళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఇజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా, సాక్షి షాడో ఛానల్స్ కాదా? ఎవరికి తెలియదు అది పేమెంటా లేకపోతే ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా. ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు, ప్రతి దాడులు, ఒకరి మీద ఒకరు అని మాట్లాడతారా? జూన్ 4 తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే 2వ చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి? ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనలు వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు,
వాళ్ళ ఫ్యామిలీ దురదృష్టకరమైన బాధేస్తుంది. మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈమె చెప్పటంలా కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. 2 చెల్లెళ్ళు, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు. మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు. జిల్లాలో 2 రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరిగాయని అన్నారు. గొడవలపై కేసులు నమోదు చేశామని, అందుకు గల కారకులను గుర్తించామని తెలిపారు. మాచర్ల, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లిలో కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. జిల్లాలో మరికొన్ని రోజులు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరిని వదిలిపెట్టమని ఎస్పీ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద ఇటుకపల్లి తీసుకొని అతన్ని కొట్టి గాయపరిచారో వాళ్ళకి సంబంధించి నిన్న కరుణాకర్ రెడ్డి అనే అతని కంప్లైంట్ మీద మనము జమ్మలమూడి అర్బన్ పోలీస్ స్టేషన్లో 447/2024 కింద క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎవరైతే మనకు వచ్చిన టెక్నికల్ మీడియా పీపుల్ కానీ మన పోలీస్ పర్సన్స్ కానీ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా అక్యూజ్ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఆల్రెడీ 2014లో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే గొరుగునూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా ఇతని మీద ఆల్రెడీ ఉంది. ఇతను ఈరోజు కేసు నమోదు చేసిన 24 గంటలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మిగతా ముద్దాలు ఎవరైతే ఉన్నారో వారిని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు కట్టాము. ఫర్దర్గా వేరే పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రిలవెంట్ సెక్షన్స్ మీద అది కూడా బుక్ చేస్తాం. ఆల్రెడీ ఈరోజు మన దీనికి సంబంధించి పోలీస్ పికెట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ ఆల్రెడీ కూడా స్పెషల్ పోలీసు మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా అందరి ప్రెస్ మీడియా ద్వారా నేను జమ్మలమూడు ప్రజలందరికీ కూడా వినియోగించుకునేది ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత జరిగిన ఈ ఘటన గురించి ఇరు పార్టీల వారు ఎవరు కూడా ఒకరినొకరు రేకెత్తుకునే విధంగా సోషల్ మీడియాలో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళ మీద అన్ని కూడా మేము సర్వేలెన్స్ చేస్తున్నాము. ఎవరైతే ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టారో వారి మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కట్టి ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే మాత్రము ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు, 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరిగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. మూసేశారు. సత్తెనపల్లిలో ఎక్కడ మూసారు? మాది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 130 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందని తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో 81% పోలింగ్ జరిగిందని అన్నారు. రికార్డు స్థాయిలో చంద్రబాబు 4వ సారి సీఎం కావడం ఖాయమని, అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అధికారులను భయపట్టేందుకు జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారని అన్నారు. కొద్దిగా మానవత్వం ఉందన్న ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీర్యాలు. ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప
ఏం కాదు, 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తారు. అసలు నేనైతే సోషల్ మీడియా చూడండి, నిజం చెప్తున్నాను. దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, ఎన్టీ రామారావు గారితో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే. చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం, ఇందులో చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తులు. ఇవాళ సూర్యచంద్రులు వస్తున్నారంటే అలాంటి వ్యక్తుల కోసమే మనకి వెలుగు కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం ఇప్పుడు పగలన్న సూర్యుడు లేకపోతే చీకటి అయిపోయింది కదా. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే సూర్యచంద్రులు వస్తున్నారు, కాంతులు విరజల్లుతున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్నారు కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ చేసిన హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు. రాత్రి పోలింగ్ క్లోజ్ అయ్యే వరకు కూడా త్యాగాలకు నిలబడి పని చేసినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పుడు కూడా కార్యకర్తలకి రుణపడి ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంతకు ముందు రోజే ప్రతి గ్రామంలో కూడా రాళ్ళు దింపుకున్నారు. అంటే గెలవమని ముందే అర్థమైపోయింది నాయకులకి. మధ్యాహ్నం నుంచి ఎలా అయినా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రాళ్ళు తెప్పించుకొని చోటల్లో కూడా రాళ్ళు వేసి విపరీతంగా గంజాయి, మందు, మరి అరాచకాలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని మరి పోలింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకి మరి అదే నమ్మకంతో నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా పోలింగ్ సక్రమంగా జరగనీయకుండా అడ్డుపడ్డటువంటి అరాచక శక్తుల్ని అడ్డుకొని పోలింగ్ చేశారు. నేను చెప్పింది అదే కదా, అరాచక శక్తులను అడ్డుకొని పోలింగ్ చేశారు, తట్టుకొని పోలింగ్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ కూడా, ఎందుకంటే మేము ఇక్కడన్నా గొడవలు అయితే పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుందేమో అని చెప్పి సాధ్యమైనంత వరకు సర్దుకొని పోలింగ్ జరుపుకున్నాం. గొడవలు జరిగితే మాకే నష్టం, గొడవలు జరిపి మాకు నష్టం చేయాలనేటువంటిది వాళ్ళ ప్లాను. గొడవలు జరగనీయకుండా పోలింగ్ చేయించుకోవాలనేటువంటిది మా ఉద్దేశం. ఆ గొడవలు సృష్టించారు, చాలా వరకు బరాయించి బేరు చేసి తట్టుకోలేక చాలా గట్టిగా నిలబడి పోలింగ్ చేశారు. నిన్న రాడ్లు సీను జనసేన నాయకుడికి మరి తలకాయ పగిలి దగ్గరగా 17 కుట్లు పడినాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముద్దాయిల్ని ఖచ్చితంగా శిక్షించాలి, శిక్షించేటట్టు ఖచ్చితంగా చూస్తాం. అటువంటి అరాచక శక్తుల్ని మరి శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అటువంటి మరి బీజేపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.